నిర్వహించడానికి అది కూడా మేము ఏర్పాటు చేసాం అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష హాల్ టికెట్లు 35 హాల్ టికెట్ వాళ్ళకి అందిస్తాం జరిగింది అధ్యక్ష. అండ్ మీరు ఇప్పటికీ చెప్పాను మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామినేషన్ జరిగింది. ఒక సైంటిఫిక్ మెకానిజం వాడాం అధ్యక్ష నార్మలైజేషన్కి, ఒక సైంటిఫిక్ మెకానిజం వాడాం. దీన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ వైకాపా వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు ఎగ్జామ్స్కే నార్మలైజేషన్ ఉన్నప్పుడు డిఎస్సికి ఎందుకు నార్మలైజేషన్ ఉండకూడదని కోర్టు చెప్పి ఆ కేసుని పక్కన పడేసింది, డిస్మిస్ చేసింది అధ్యక్ష కోర్టు. అంత పారదర్శకంగా మేము నార్మలైజేషన్ పాటించాం అధ్యక్ష. అంతేకాకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి గ్రీవెన్స్ రిడ్రెసల్ కూడా పకడ్బందీగా చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇది మీరు చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చాం. వెబ్సైట్ కూడా మొత్తం ఆధార్ లింక్ చేసి ఆధార్ బేస్డ్ ఓటీపీ మెకానిజం ఏర్పాటు చేసి ఒక సెక్యూర్డ్ ఎంట్రీ మెకానిజం పెట్టాం అధ్యక్ష. అంతేకాకుండా క్వాలిఫికేషన్ పట్టి ఎగ్జామినేషన్ రాయొచ్చు అధ్యక్ష. కొంతమంది 2 ఎగ్జామ్లు రాసిన వారు ఉన్నారు అధ్యక్ష. సో ఆటోమేటిక్గా వాళ్ళకే చెప్పాం అధ్యక్ష, ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వాళ్ళకి తెలియజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇది సిస్టమ్ డ్రివెన్ చేసాం. ఇంకో పక్కన సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ కూడా పెట్టి సెంటర్ ఎక్కడ వేకెన్సీస్ ఉందో వాళ్ళకి చెప్తాం కూడా జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం జరిగింది. ఫీజు కూడా వాళ్ళు ఆన్లైన్ కట్టారు, అది కూడా ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి వచ్చి అది టీసీఎస్ ఏవన్కి చేయాల్సిన పేమెంట్లని కూడా చేశాం. ఇంతేకాకుండా అధ్యక్ష మేము నిర్ణయం తీసుకుంది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో నోటిఫికేషన్ ఇచ్చేప్పుడు మేము ఏమనంటే డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేసేయండి, అప్లికేషన్ స్టేజ్లోనే డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మాకు వెరిఫికేషన్ కొంచెం సులభం అవుతుందంటే తర్వాత అప్లికెంట్స్ మాకు రిక్వెస్ట్ చేశారు ఒకేసారి అన్నీ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తే మాకు ఇబ్బంది అవుతుంది కనుక బిఫోర్ ఫైనల్ సెలెక్షన్ బిఫోర్ కమింగ్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్ అప్పుడు మేము అన్నీ అప్లోడ్ చేస్తాం, దయచేసి ఆ విసులుబాట మాకు ఇవ్వండి అంటే అది కూడా కల్పించింది అధ్యక్ష ప్రజాప్రభుత్వం. అంటే ఎవ్రీ స్టెప్ ఆస్పిరెంట్స్కి ఏం కావాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే సుమారుగా 7-8 సంవత్సరాలు డిఎస్సి జరగలేదు, చాలామంది కోరికతో ఉన్నారు, వాళ్ళకి సులభంగా ఉండాలి, స్ట్రీమ్లైన్ మెకానిజంగా చేయాలి, టైం టు టైం వాళ్ళకు ఉన్న ప్రశ్నలు ఏమైనా ఉంటే అవి తెలుసుకుని దాని టైం టు టైం పరిష్కారం చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష క్వశ్చన్ పేపర్ కూడా ఎట్లా సెట్ చేసాం గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే రైట్ సైడ్ వచ్చేగల 42,000 ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసాం అధ్యక్ష. ఇదంతా